నమస్తే సార్. నమస్తే అండి. సార్, అడ్జస్ట్మెంట్ గురించి మనం మాట్లాడినప్పుడు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఎవరైతే ఈ అడ్జస్ట్మెంట్ని అవ్వలేక ఒప్పుకోలేక ఉంటూ ఉంటారో, యాక్సెప్ట్ చేయలేక ఉంటూ ఉంటారో, వాళ్ళకి సొల్యూషన్ ఏంటి అంటారు? ప్రతిసారి నేనే అన్న పదం వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎంత ఓవర్కమ్ చేయాలనుకున్నా ఎక్కడో మనిషి అన్నాక కాస్త ఉంటూ ఉంటుంది. అది దాన్ని ఏ విధంగా టర్న్ చేయాలి మనం? అసలు చేయొచ్చండి. చాలామందికి కొంత అవగాహన కూడా అవసరం జీవితంలో. కొన్ని విషయాలు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ వేరు, కాంప్రమైజ్ వేరు. ఓకే. సర్దుకుపోవడం వేరు, రాజీ పడ్డం వేరు. మీకు మానవ సంబంధాలు బలపరుచుకోవాలనుకుంటే మీరు సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది నిర్ద్వందంగా ఏకాభిప్రాయం. ఎవరైతే లైఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకుని అందరితో సత్సంబంధాలు నెలకొల్పాలంటే సర్దుకుపోవడం అన్నది ఒక ప్రధానమైన అంశం. సర్దుకుపోవడం ఎందుకంటే మానవ సంబంధాలు బలపరుచుకోవటానికి. ఇలాంటి వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తారు, రాగద్వేషాలకు కాస్త అతీతంగా ఉంటారు, అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వడం వెనకల ఎదుటి వ్యక్తి ఉండడు, వాళ్ళ ఆలోచనలో తన గురించి ఉంటాడు. నా మనశ్శాంతికి నేను హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలో అది చేస్తాను. నేను చేస్తే మీరేమనుకుంటారు, మీరేం ఫీల్ అవుతారు, మీ ఈగో ఎంత పెరుగుతుంది, మీరు ఎంత గొప్ప వాళ్ళని మీరు ఫీల్ అవ్వచ్చు, అవన్నీ నాకు అనవసరం. నా పీస్ నాకు చాలా ఇంపార్టెంట్. రాజీ పడ్డం ఎప్పుడంటే మన ఇద్దరి మధ్య సంఘర్షణ తలెత్తకుండా దాన్ని అవాయిడ్ చేయడం కోసం నేను అడ్జస్ట్ అయితే దాన్ని రాజీ పడ్డం అంటారు. సంబంధాల మాట దేవుడేరు, సంఘర్షణ ఉండకూడదు అంటే కన్ఫ్లిక్ట్ను అవాయిడ్ చేయడం కోసం నేను అడ్జస్ట్ అవుతే దాన్ని రాజీ పడ్డం అంటారు. సో మీరు కన్ఫ్లిక్ట్ రాకుండా ఉండటం కోసం అసలు సంబంధం లేకుండా, అంటే మీకు ఇష్టమైన వ్యక్తి, మీ జీవితంలో ఉండాల్సిన వ్యక్తి, నాకు ఈ సంబంధం అవసరమా అనే వాటితో సంబంధం లేకుండా మీరు ఎక్కడైనా రాజీ పడాల్సి వస్తే రాజీ పడక్కర్లేదు. ఒకవేళ కన్ఫ్లిక్ట్స్ వస్తే రాని, నేను ఆ కన్ఫ్లిక్ట్స్ని ఎదుర్కొంటానన్న సొల్యూషన్ మీ దగ్గర ఉంటే అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా సరే మీకు హక్కు ఉన్న చోట మీరు హక్కును పొందలేకపోయినప్పుడు అక్కడ రాజీ పడక్కర్లేదు. అక్కడ రాజీ పడ్డం అంటే ఏంటంటే కన్ఫ్లిక్ట్స్ రాకుండా చేయడం కోసం. కన్ఫ్లిక్ట్ రానివ్వండి, పోరాడతాను, ఆ కన్ఫ్లిక్ట్స్ నేను ఎదుర్కొంటాను, నా దగ్గర ఒక సమాచారం ఉంది, నాకు ఒక హక్కు ఉంది అని అనుకుంటున్నప్పుడు రాజీ పడక్కర్లేదు. మీరు హ్యాండిల్ చేసే శక్తి ఉన్నప్పుడు. సర్దుకుపోవడం మానవ సంబంధాలు. రాజీ పడ్డం అనేది మీకున్న హక్కును మీరు పొందడం కోసం. డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి సార్. ఈ రెండింటిని సరిగ్గా అర్థం చేసుకోలేక సర్దుకుపోవడం అన్నది రాజీ పడ్డం లాంటిదే అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ మీరు ఎక్కడైనా కన్ఫ్లిక్ట్ రాకూడదు అనుకున్న చోట రాజీ పడవచ్చు. ఇద్దరి మధ్య గొడవ ఉంది, తప్పు తనదని తెలిసినా ఒకవేళ నిరూపిస్తే మా ఇద్దరి మధ్య మళ్ళీ ఈ కన్ఫ్లిక్ట్స్, ఈ సంఘర్షణ ఎప్పుడు ఉంటుంది, ఈ సంఘర్షణ ఉండకూడదంటే నేను రాజీ పడ్డం మేలు అనుకున్నప్పుడు రాజీ పడవచ్చు. సంఘర్షణ తలెత్తకుండా ఉండడం కోసం చేసే ప్రయత్నం రాజీ పడ్డం. సో మానవ సంబంధాలు ప్రతి ఒక్కరికి అవసరమే. ఒకవేళ మీరు సంబంధం వద్దనుకున్నారనుకోండి, మీరు ఆ సర్దుకుపోను కూడా అక్కర్లేదు. ఒక వ్యక్తితో మీరు మళ్ళీ రెండోసారి ఆ వ్యక్తిని మనం కలిసే అవసరమే లేదు, మీరు అక్కడ సర్దుపోక్కర్లేదు. అయితే మీ కంఫర్ట్ని మీరు వదులుకోలేదు కదా, మీ మనసుకి శాంతిని, మీ మనశ్శాంతిని మీరు పోగొట్టుకోలేదు కదా, పోగొట్టుకోకపోతే ఓకే. ఇట్లా మనం సర్దుకుపోవడాన్ని, రాజీ పడ్డాన్ని అర్థం చేసుకొని మనం ఎలా ఎక్కువ సర్దుకుపోవాలి, మనం ఆ బాధ అంటే ఆ ఈగో బాధ లేకుండా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇవి జీవిత సత్యాలు. నెంబర్ 1, జీవితంలో ప్రతి సంఘటన మీద, ప్రతి వ్యక్తి మీద మనకు అదుపు లేదన్న నిజం గ్రహించండి. అన్నిటినీ మనం కంట్రోల్ చేయొచ్చు, మీరే సర్దుకోవాలని, వాళ్ళు ఎందుకు సర్దుకోరు అని అన్నిటి మీద మీరు అదుపు ఉండడానికి ప్రయత్నం చేస్తే ఇక మీరు సర్దుకుపోవడం ఉండదు, అవతల వాళ్ళు అసలు సర్దుకోరు, అది సంఘర్షణ, మీ మానసిక ప్రశాంతతను పోగొట్టుకుంటారు. దట్ ఈజ్ నెంబర్ 1. సెకండ్, సర్దుకుపోవడం వల్ల మీలో ఒక రకమైన మృదుత్వం పెరుగుతుంది జీవితంలో. అంటే కాస్త సున్నిత హృదయం పెరుగుతుంది. ఇంకోరికి అంటే ఎంపతి అంటారు, మనం ఎదుటి వాళ్ళను అర్థం చేసుకునే జ్ఞానం పెరుగుతుంది. ఒకవేళ మామూలుగా అయితే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీరైతే చాలా తొందరగా అర్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తులకు చాలామంది దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ అ సెకండ్ రీజన్ వై యూ హ్యావ్ టు అడ్జస్ట్. ఇక మూడో విషయం, ముఖ్యంగా అండి, ఈ ప్రపంచంలో ఎవరిని మార్చలేరు. ఈ విషయం మనం ఒప్పుకోకపోయినా వాస్తవం. ఎవరిని మార్చలేరు, ఒకే ఒక్కరిని మాత్రం మార్చగలం, అది మనల్ని. ఎవరిని వాళ్ళు మార్చుకోగలరు తప్ప ఇతరులను మనం మార్చలేం. మార్చే ప్రయత్నం మీరు చేస్తే విష్ యూ ఆల్ ద బెస్ట్.
లైఫ్ లాంగ్ మీరు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఒకవేళ సక్సెస్ అయితే రియలీ యు ఆర్ అ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్. అంత ప్రయత్నం అంత శ్రమ వృధా చేసే కంటే మనల్ని మనం మార్చుకోవడం ఉత్తమం. ఉత్తమం. ఇక నాలుగో విషయం, ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. నేను ఆలోచించినట్టు మీరు ఆలోచించరు. ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే తెలుసా అండి, మీ అభిప్రాయం ఓకే అని నేను అడ్జస్ట్ అవ్వటం వల్ల ఆ తర్వాత మీరే కరెక్ట్ అని తెలియచ్చు. మంచి పని అయింది మీరు ఈ విషయం చెప్పి, అదర్వైజ్ నేను ఇలా అనుకునేవాడిని. మీరు చెప్పిన విషయం నేను వినటం వల్ల ఇప్పుడు నా ఆలోచనలో మార్పు వచ్చింది, అది మనకు ప్రయోజనమే కలిగింది అని అనుకోవచ్చు. కాబట్టి నో టూ పీపుల్ ఆర్ అలైక్. టేక్ ద సెకండ్ ఒపీనియన్. అందుకే సెకండ్ ఒపీనియన్ ఎందుకంటారంటే ఒకే ఒపీనియన్ మీద మీరు ఆధారపడక్కర్లేదు. మీరు అడ్జస్ట్ అవ్వాలంటే ఇంకా కొంత సమాచారాన్ని సేకరించండి. అడ్జస్ట్ అవ్వడానికి ఒక రీజన్, ఒక లాజిక్ దొరుకుతుంది. ఆ రేషనల్ థింకింగ్లో మీరు అడ్జస్ట్ అయినా మీకు ఒక తృప్తి కలుగుతుంది. నిజం చెప్పాలంటే అడ్జస్ట్ అయిన వ్యక్తులు చాలా సంతృప్తితో బతుకుతారు. ఇది చాలు అని అనుకున్న వ్యక్తులు. ఇప్పుడు కొంతమంది ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి అని అంటారు. ఏంటి ఉన్న దాంట్లో సర్దుకుపోవాలంటారు, కానీ ఇతరులతో సర్దుకుపోవాలన్నప్పుడు మాత్రం ప్రశ్న. కాబట్టి సర్దుకుపోవడం అన్నది ఒకటే లక్షణం. ఈ లక్షణం వ్యక్తుల పట్ల కానీ, సంఘటనల పట్ల కానీ, జీవితంలో మనం ఎదుర్కొనే విషయాల పట్ల కానీ, ఏ విషయంలో అయినా సరే ఆ మైండ్ సెట్ ఉన్నప్పుడు సర్దుకుపోతే సంతృప్తిగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. మీరు అన్నది నిజం. ఉన్న దాంట్లో సర్దుకుపోవాలని చెప్తూ ఉంటాం. అదే సిచ్యుయేషన్ని మన పీస్ కోసం మనం సర్దుకుపోవడం చాలా ఉత్తమం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇప్పటివరకు ఆన్లైన్లో ఎవరైతే సెషన్స్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరూ చాలా హ్యాపీ అండ్ ఫీడ్బ్యాక్ చూస్తే కూడా వండర్స్ని క్రియేట్ చేసే విధంగా ఉంది. సో ఒక కంక్లూషన్కి వచ్చి ఆఫ్లైన్లో వెళ్ళిపోదాము అన్న థాట్కి మీరు రావడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ప్రోగ్రామ్ అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఏ డేట్ని కన్ఫర్మ్ చేశారు, ఒకసారి దాని గురించి డీటెయిల్స్. ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా 6 బ్యాచెస్ నడిపాము. పండగ సందర్భంగా బ్రేక్ ఇచ్చాము, కానీ చాలామంది రిక్వెస్ట్ చేయడం ఆఫ్లైన్లో ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలని అనుకుంటున్నారు. సో ఈ నెల 29వ తేదీ జనవరి 29th మార్నింగ్ టు ఈవినింగ్ ఆఫ్లైన్ సెషన్. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్షియల్ వర్క్షాప్. వాళ్ళు దగ్గరుండి ఆ విజువలైజేషన్ టెక్నిక్స్ కానీ, విజువలైజేషన్ స్కిల్స్ని కానీ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలా అన్నది వర్క్షాప్లో నేర్పించడం జరుగుతుంది. అట్లాగే ఆన్లైన్లో చెప్పని చాలా విషయాలు ఆఫ్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ రోజుకి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఈ స్క్రోల్లో కనిపించే ఈ నంబర్కి ఫోన్ చేస్తే రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.